ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. 2026వ సంవత్సరం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది నుండి జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు జరుగు గోచార ఫలితాలు, అలాగే అనేక ప్రాంతాలలో ఎలాంటి వైపరీత్యాలు జరుగుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తున్నాం, ఫైనాన్షియల్గా, హెల్త్, యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మనము ఈరోజు వివరించుకోబోతున్నాం. సామాజిక పరమైన వీడియోస్, అలాగే పర్సనల్ అరోస్కోప్ కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో యోగా, అస్ట్రాలజీ, అలాగే మ్యూజిక్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నేర్చుకోవడం కానీ, ఏదర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందుకు వస్తే చక్కగా నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తులారాశి, తులాలగ్నం వారికి తీసుకున్నట్లయితే చిత్తా 2 పాదాలు, స్వాతి 4, అలాగే విశాఖ నక్షత్రం 3 పాదాలు కలిపి ఒక తులారాశి తులాలగ్నం కిందకి వర్తిస్తుంది. తృతీయాధిపతి, షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు భాగ్యంలో ఉన్నారు. ఏ రకంగా తీసుకున్నా కానీ భాగ్యాన్ని పాడు చేస్తారు. తండ్రి సమానులు కానీ, తండ్రి కానీ ఈ పీరియడ్లో కొంచెం అన్హెల్దీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం మీరు వారసత్వ ఆస్తుల విషయంలో కూడాను కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే తండ్రికి ఫుల్ సపోర్ట్ నుంచి మీరు కాపాడుకోగలిగితే హెల్త్ విషయంలో కానీ ఏదైనా మీకు జీవితం ధన్యమైపోతుంది. వారి సపోర్ట్ మీకు ఫుల్ ఫెడ్జ్లో ఉంటుంది. కాకపోతే కొంచెం పేషెన్స్ వహించాలి, భరించాలి, చేయూతనివ్వాలి. పేరెంట్స్ ఎల్డర్స్ అయిపోయిన వాళ్ళు, ఎల్డర్స్ కాకుండా పిల్లలు ఇంకా వివాహాది శుభకార్యాలు, చదువులు, విద్యలు ఇంకా పూర్తి కాని వాళ్ళు తల్లిదండ్రుల మాటలు వినాలి. అప్పుడే ఎక్కువ తండ్రి మాట విన్నట్లయితే చక్కగా మీకు సొసైటీలోకి దూసుకెళ్ళే వయసు. ఇక్కడ చూడండి, తండ్రిని అని ఎందుకు చెప్తున్నాను, ఇంతవరకు అమ్మఒడి ఎడ్యుకేషన్ వరకు వెళ్ళామా, వచ్చామా, బాక్స్ ఇచ్చిందా, వచ్చాక పెట్టిందా, తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా, చదువుకున్నామా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఉంది చాలా లైఫ్. గైడెన్స్ ఎవరిస్తారు, నువ్వేం చేయాలి, ఏ ఫీల్డ్కి వెళ్ళాలి, ఎలా చదవాలి, నీకు ఎంత సపోర్ట్ ఇవ్వాలి, ఏదైనా మనీ తీసి బ్యాలెన్స్ పెట్టి బిజినెస్ చేయించాలా, ఇలాంటివన్నీ మీకు సలహాలు ఇచ్చేది తండ్రి. ఈ యొక్క తులాలగ్నం, తులారాశి వారికి ముందే చెప్తున్నాడు, భాగ్యంలో ఉన్నాడు. ఈ శత్రు రుణ రోగ ఒత్తిళ్ళ నుంచి మీరు బయటపడడానికి, అలాగే థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడడానికి కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మేజర్ తండ్రి సపోర్ట్ ఈ విషయాలలో తీసుకోవాలి. హెల్త్ది ఎలాగో డాక్టర్ చూస్తాడు, అది ఆయన పాత్ర కాదు. ఆయన డబ్బులు ఇస్తాడు, పొమ్మంటాడు. ఆయన దగ్గర మీరు సలహాలు తీసుకొని పాటించగలిగితే మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. తల్లిని నేను తక్కువ చేయట్లేదండి, తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వండి. 9 మాసాలు మోసింది, పెంచింది, కనింది, ఇప్పటికీ చూస్తుంది, వండి పెడుతుంది, అన్నీ చేస్తుంది. ఆమె రోల్ అక్కడికే ఉంటుంది. తండ్రి రోల్ అలా ఉండదు. తండ్రి రోల్ చాలా పెద్ద సర్కిల్. ఆ తండ్రి రోల్కు గౌరవం ఇచ్చి ఆ తండ్రి సలహాను మీరు పాటించగలిగితే, ఆచరించగలిగితే మీ జీవితం స్వర్ణయుగంలాగా ఉంటుంది. స్వస్తి.